నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సామాజిక న్యాయానికి పెద్దపీట. రాష్ట్ర మంత్రివర్గంలో వాకిటి శ్రీహరికి చోటు దక్కడంతో ముదిరాజుల సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర మంత్రివర్గంలో ముదిరాజు కులస్తుడైన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి కేటాయించడం పట్ల కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ముదిరాజు సంఘ నాయకులు సంబరాలు నిర్వహించి మంత్రివర్యులు వాకిటి శ్రీహరికి శుభాకాంక్షలు తెలుపుతూ బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్, ముదిరాజు మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అధికంగా 14% ఉన్న ముదిరాజు కులస్తులు ఉన్నారని, ముదిరాజు కులంలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని గుర్తించి మంత్రి పదవి కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజులకు మంత్రి పదవి కేటాయిస్తామని ఇచ్చిన హామీని నిలుపుకున్నారని గుర్తు చేశారు. అంతేకాక 3 మంత్రి పదవుల్లో 2 ఎస్సీకి, 1 బీసీకి కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని అన్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో నామినేటెడ్ పదవులలో మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజు కులస్తులను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హుస్నాబాద్ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు మహాసభ జిల్లా కార్యదర్శి కూన మహేందర్, ముదిరాజు సంఘం నాయకులు పెసరి శ్రీనివాస్, కూన వెంకటేష్, బరిగల సదానందం, పెసరి మొగలి, బుల్లి రాజకుమార్, పొన్నం కనకయ్య, శిరవేణి సంపత్, ముద్రవేణి కుమార్, గూడ సతీష్, మౌటం స్వామి, మల్లం అనంతరాములు, పొన్నం మల్లయ్య, నాయకులు, కార్యకర్తలు, ముదిరాజు కుల బాంధవ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవాలతోటి బతుకుతున్న బిడ్డలం, మెరుగని వీరులం, మేమే ముదిరాజులం. పాండువంశ రాజులం, పెద్దమ్మ తల్లి భక్తులం, కాయా కష్టాలతో కడుపెల్లదీసే తెలుగులం. చిగురుమామిడి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యం లోపల మా ముదిరాజ్ కుల బాంధవులు, మిత్రులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క మా ఏకైక ఎమ్మెల్యే, మా బంధుమిత్రుడు అయినటువంటి యొక్క మక్తల్ ఎమ్మెల్యే గారు వాకిడి శ్రీహరన్నకు మంత్రి పదవిలో చోటు దక్కినటువంటి యొక్క సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాటు చేసిండ్రు. ఈ యొక్క సందర్భంగా విచ్చేసినటువంటి మా కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఒక కులం ముదిరాజు కులం. ఇవాళ 14%, బీసీలలో 14% ఉన్నటువంటి ఒక ఏకైక జాతి ముదిరాజు జాతి. ముదిరాజు జాతి నుండి ఒకే ఎమ్మెల్యే ఇవాళ అన్ని పార్టీల నుంచి తీసుకున్నా కానీ ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు అత్యధిక జనాభా ఉన్నటువంటి ఒక ముదిరాజులకు మేము మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఎంపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ముదిరాజుల యొక్క జనాభాను గుర్తించి, ఓటు బ్యాంకును గుర్తించి ఇవాళ మక్తల్ ఎమ్మెల్యే గారికి, వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవులు చోటు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మండల శాఖ నుంచి మా ముదిరాజు కులస్తులందరం కూడా మేము ధన్యవాదాలు తెలిపించుకుంటూ, అదేవిధంగా మంత్రి పదవి పొందినటువంటి యొక్క వాకిడి శ్రీహరినకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సందర్భంగా ముగ్గురికి ఇచ్చినటువంటి మంత్రి పదవులు 2 ఎస్సీ కేటగిరీకి, 1 బీసీ కేటగిరీలో ముదిరాజులకు 3 మంత్రి పదవులు దళిత బహుజన బిడ్డలకు ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినటువంటి రాబోయే కాలంలో మా బీసీ కులాలలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి యొక్క ముదిరాజులను గుర్తించి నామినేట్ పదవులలో, అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల లోపల అత్యధిక సీట్లు
కేటాయించాలని చెప్పి మన ముదిరాజ్ సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచినటువంటి యొక్క అంశాన్ని గుర్తు చేస్తూ రాబోయే కాలంలో మాకు దామాష పద్ధతిలో మా జనాభా ప్రకారము మాకు సీట్లు కేటాయించాలి, నామినేట్ పదవి కూడా కేటాయించాలి. హుస్నాబాద్ శాసనసభ్యులు, బీసీ సంక్షేమ మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న కూడా మొన్న 42% బీసీ బిల్లును ప్రవేశపెట్టిండు. ఈ యొక్క వాకిటి శ్రీగారికి మంత్రి పదవి ఇవ్వడంలో కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గారు కూడా తన వంతు పాత్రను పోషించిన సందర్భంగా రేవంత్ రెడ్డితో పాటు హుస్నాబాద్ శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ అన్న కూడా ఈ యొక్క సందర్భంగా మేము పాలన శాఖ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్.